అందరికీ ఎంతగానో ఇష్టమైన కేఎఫ్సి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా సింపుల్ గా ఎలా చేయాలో చూద్దాం రండి. శుభ్రం చేసుకున్న చికెన్ ని తీసుకొని తగినంత సాల్ట్, కారం, సోయా సాస్, ధనియాల పొడి, హోల్ గరం మసాలా, కొంచెం పసుపు, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ఫుల్ గా కనపడడానికి ఫుడ్ కలర్ కూడా వేస్తారు, నేనైతే వేసుకోలేదు. మసాలా అంతా ముక్కలకు మంచిగా పట్టించాక ఒక 2 గంటల పాటు పక్కకు పెట్టుకోండి. 2 కప్స్ మైదా పిండి తీసుకోండి. 1 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోండి. కార్న్ ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, కారం, ధనియా పౌడర్, పసుపు వేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కూల్ వాటర్ తీసుకోవాలి. 2 అవర్స్ మసాలా పట్టించిన చికెన్ని తీసుకొని ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని పిండిలో వేసుకొని ప్రెస్ చేస్తూ పిండి అంతా మంచిగా పట్టించాలి. ఆ తర్వాత మనం తీసుకున్న కూల్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉండనివ్వాలి. పీస్ని తీసుకొని మళ్ళీ పిండిలో వేసుకొని పిండిని మంచిగా పట్టించి దులుపుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పీస్ బాగా లోపల కుక్ అవ్వనివ్వాలి. అన్ని పీసులు ఇలానే గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా కేఎఫ్సీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు అయినా పెద్దలు అయినా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.